మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి జగనన్న విద్యా కానుకను కింద కొన్ని వస్తువులను ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ వస్తువుల యొక్క డిస్ట్రిబ్యూషన్ పంపిణీ కార్యక్రమాన్ని అక్టోబర్ 5న స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ భావించిన కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే ఈ జగనన్న విద్యా కానుక కింద ఇవ్వాల్సిన వస్తువులను పిల్లవారి యొక్క తల్లిదండ్రులకి లేదా గార్డియన్స్కి ఎలా మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలి, వారి యొక్క అటెండెన్స్ని ఎలా మనం తీసుకోవాలి అనేది దానికి గవర్నమెంట్ ఒక యాప్ను డిజైన్ చేయడం జరిగింది. సో ఈ యాప్లో జగనన్న విద్యా కానుక యాప్లో ఈ వస్తువులను ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది. మీకు స్కిప్ చేయకుండా చివరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు మన స్కూల్లో ఉన్నటువంటి బయోమెట్రిక్ డివైజ్లలో కానీ లేదా ఐరిస్లో కానీ సెల్ను వాటిని ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి జగనన్న విద్యా కానుక అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంటుంది. సో జగనన్న విద్యా కానుక ఫస్ట్ పేజ్లో మీకు స్క్రీన్ పైన చూసినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లాగిన్, యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ పక్కన రిజిస్టర్ బయోమెట్రిక్ స్కానర్ అని ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ లాగిన్ చేయాల్సిన వాళ్ళు ఐరిస్ డివైస్ ఉన్నవారు ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర డైస్ కోడ్, అలాగే పాస్వర్డ్ దగ్గర చైల్డ్ ఇన్ఫో యొక్క పాస్వర్డ్ని ఎంట్రీ చేసి లాగిన్ కావచ్చు. అలాగే ఎవరికైతే బయోమెట్రిక్ డివైస్ ఉందో వాళ్ళు లాగిన్ కన్నా ముందు ఇక్కడ రిజిస్టర్ బయోమెట్రిక్ స్కానర్ అనే ఆప్షన్ ఉంది. సో దీన్ని క్లిక్ చేయాలి. రిజిస్టర్ బయోమెట్రిక్ స్కానర్ని క్లిక్ చేసి దానికి సంబంధించిన లైసెన్స్ని మనం ఓకే చేయడం వల్ల బయోమెట్రిక్ స్కానర్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేషన్ అంటే మనము ఎప్పుడైతే ఈ రిజిస్టర్ బయోమెట్రిక్ స్కానర్ని ఓకే చేసిన తర్వాత మనకు బయోమెట్రిక్ స్కానర్లో ఉన్నటువంటి బల్బ్ అనేది రెడ్ కలర్లో ఒకసారి వెలిగి ఆరిపోవాలి. అప్పుడు మనకు బయోమెట్రిక్ స్కానర్ యాక్టివేషన్ అయినట్టు. సో యాక్టివేషన్ అయిన తర్వాత ఇంకా ఎవరైనా కానీ యూజర్ నేమ్ దగ్గర మన స్కూల్ యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ దగ్గర చైల్డ్ ఇన్ఫో యొక్క పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ కావాలి. ఎవరికైనా మీ యొక్క డైస్ కోడ్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే దానికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు యొక్క స్కూలు 3 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ స్కూల్ యొక్క డైస్ కోడ్, తర్వాత హెచ్ఎం యొక్క మొబైల్ నెంబరు, తర్వాత క్యాప్స్గా ఉంటుంది. ఆ 2 ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంట్రీ చేసి మీరు పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాస్వర్డ్ ద్వారా మనం జగనన్న విద్యా కానుక యొక్క యాప్లోకి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ జగనన్న విద్యా కానుక యాప్ లోపల ఇలా ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే క్యాప్షన్తో జేవికే కిట్ ఉంటుంది. దాంట్లో జేవికే కిట్లో 3 జతల యూనిఫాము, ఒక బెల్ట్, అలాగే బ్యాగ్, షూ అండ్ సాక్స్ ఉంటాయి. నెక్స్ట్ బుక్స్లో టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ ఉంటాయి. జేవికే రిపోర్ట్ ఉంటుంది. బుక్స్ రిపోర్టు, జేవికే రిపోర్ట్ అంటే వీటికి సంబంధించిన 5 వస్తువుల్లో ఎంత మనం రిపోర్ట్ ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేసాం, ఎన్ని పెండింగ్లో ఉన్నాయని చూసుకోవచ్చు. అలా బుక్స్ రిపోర్ట్ కూడా అలానే. నెక్స్ట్ బయోమెట్రిక్ స్కానర్ స్టేటస్. సో బయోమెట్రిక్ స్కానర్ స్టేటస్ ఎలా ఉందని కూడా మనం చూసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం ఇప్పుడు జేవికే అంటే జగనన్న విద్యా కానుక కిట్ కింద 5 వస్తువులు ఏంటేంటి, 3 జతల యూనిఫామ్, అలాగే బెల్ట్, అలాగే నెక్స్ట్ షూస్, సాక్స్, బ్యాగు. వీటికి సంబంధించి జేవికే కిట్లను మాత్రం 2019, 2020లో ఉన్నటువంటి పిల్లల యొక్క వారికి ఇష్యూ చేయాలి. అదే టెక్స్ట్ బుక్స్ అయితే మాత్రం 2020-21 ఉన్నటువంటి రోల్ ఆధారం. ఇవి ఫస్ట్ మనం జేవికేని క్లిక్ చేద్దాం. జేవికే క్లిక్ చేసిన వెంటనే మనకు కనిపించడం జరుగుతుంది క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 అని. అంటే మొత్తం మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసులను చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మదర్ లేదా చైల్డ్ ఆధారు, క్లాసు, గెట్ అని ఉంది. సో మనకు డైరెక్ట్ మనం ఆధార్ క్లాసు తల్లిదండ్రుల యొక్క ఆధార్ నెంబరు ఎంట్రీ చేసి గెట్ అనే ఆప్షన్ కొట్టినా మనకు వాళ్ళ యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది. లేదా కింద మీరు ఇక్కడ డౌన్లో క్లాసు, అలాగే స్కాన్ ఆధార్ క్యూఆర్ కోడ్ అని ఉంది. సో ఇక్కడ మన క్లాస్ క్లిక్ చేసి ఆధార్ యొక్క స్కానర్ మనం స్కాన్ చేసినా కానీ ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో అలా కాకపోయినా కానీ ఇక్కడ మనం మొదటిగా క్లాస్ 1 సెలెక్ట్ చేసుకున్నాం లేదా క్లాస్ 2 సెలెక్ట్ చేసాం అనుకోండి, ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల లిస్ట్ మొత్తం రావడం జరుగుతుంది. నేమ్స్ ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేస్తే సో ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి చైల్డ్ యొక్క ఐడి ఉంటుంది, అతని యొక్క పేరు, తర్వాత క్లాస్ 1 ఈ పక్క ఆధార్ దగ్గర బ్లూ మార్కు టిక్ ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ అంటే వాళ్ళ అమ్మాయి ఆధార్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే వాళ్ళ మదర్ యొక్క ఆధార్ లాస్ట్ 4 అంకెలు చూడవచ్చు. అది తప్పు రేటు మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు
మొత్తం జగనన్న విద్యా కానుక కింద 5 వస్తువులు మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందుకే ఇక్కడ మీకు రౌండ్లో 5 అని ఉంది. సో ఇక మీరు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తే అన్ని నెంబర్స్ ఆడ మీకు కొనిపించడం జరుగుతుంది. ఒకవేళ కొందరి స్కూల్కి అన్ని వస్తువులు ఇంకా చేరకపోయి ఉంటే మన దగ్గర ఉన్నటువంటి 2 వస్తువులను మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ 2 వస్తువులు మాత్రమే అక్కడ కనిపించడం జరుగుతుంది. 5కు 2 వస్తువులు మనం పంపిణీ చేశామని. సో ఇక్కడ మీకు ఇక్కడ 2 ఆప్షన్లు ఉండడం జరిగింది. ఒకటి గ్రీన్, ఒకటి కొంచెం బ్లూ కలర్లో, ఒకటి వంకాయ కలరు, ఇంకొకటి లైట్ బ్లూ కలర్లో ఉండడం జరిగింది. సో వంకాయ కలర్లో ఉన్నటువంటి దాంట్లో నెంబర్స్ వస్తే అవి డిస్ట్రిబ్యూషన్ చేసినట్టు, అలా కాకుండా లైట్ బ్లూ కలర్లో నెంబర్స్ అలానే ఉంటే అవి డిస్ట్రిబ్యూషన్ చేయనట్టు. అంటే ఎన్ని నెంబర్ ఉంటే యువతల దాంట్లో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని వస్తువులు మనం డిస్ట్రిబ్యూట్ చేసినట్టు, ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఎన్ని సంఖ్యలు ఉంటే అన్నింటినీ మనం డిస్ట్రిబ్యూట్ చేయనట్లు. సో ఇలా మనకు అప్పుడే తెలిసిపోతుంది ఏ స్టూడెంట్కి ఎన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేశాము, ఎన్ని ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదని తెలిసిపోతుంది. సో ఇక్కడ ఇలా ఉన్న తర్వాత మన ఫస్ట్ పిల్లవాడిని భానుప్రియ అనే అమ్మాయిని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ అమ్మాయి పేజ్ ఓపెన్ అవుతుంది. సో అమ్మాయి పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆ పేరు ఉంటుంది, అమ్మాయి క్లాస్ ఉంటుంది, అతనికి ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ తర్వాత ఫోన్ కూడా చేయొచ్చు మనము. అలాగే అమ్మఒడిలో వారి అమ్మాయి యొక్క ఎవరైతే అమ్మఒడి అమౌంట్ పడుతుందో వారి యొక్క పేరు, వారి యొక్క ఆధార్ నెంబర్ ఉంటుంది, లాస్ట్ 4 అంకెలు. సో కింద ఇక్కడ చైల్డ్ ఐడి కింద మొత్తం 5 వస్తువులు ఉంటాయి. సో 6th నుంచి 10th క్లాస్ వరకు చదివే వారికి అయితే 6 వస్తువులు ఉంటాయి. ఎక్స్ట్రా వాళ్ళకి నోట్ బుక్స్ రావడం జరుగుతుంది. 1 to 5th వాళ్ళకి అయితే కేవలం 5 వస్తువులు ఉంటాయి. సో 5 వస్తువుల్లో ఒకవేళ మనం బ్యాగ్ ఇస్తే బ్యాగ్ టిక్ చేయాలి, బెల్ట్ ఇస్తే బెల్ట్ టిక్ చేయాలి, నోట్బుక్ ఇస్తే నోట్బుక్స్, యూనిఫామ్స్, షూ, సాక్స్ అన్ని వస్తువులు ఇస్తే అన్నింటిని టిక్ చేసి ఇక్కడ బయోమెట్రిక్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో 5ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బయోమెట్రిక్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనది బయోమెట్రిక్ డివైస్ అయితే వారి అమ్మాయి యొక్క వేలు ముద్రని మనం స్కానర్ పై ఉంచాలి. లేదా ఒకవేళ మన ఐరిస్ డివైస్ అయితే వారి యొక్క కన్నుని మనం స్కాన్ చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో స్కాన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అయిన తర్వాత సెకండ్ స్టూడెంట్ని మనం తీసుకోవాలి. ఇలా మనం జేవికే కిట్ని మనము పిల్లవాళ్ళ యొక్క తల్లిదండ్రులకు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. తర్వాత మనకు కింద జేవికే రిపోర్ట్ ఉంటుంది. జేవికే రిపోర్ట్లో ఇష్యూ అండ్ పెండింగ్. సో జేవికే రిపోర్ట్లో మీకు ఇక్కడ జేవికే ఇష్యూడ్ అని ఉంటుంది. ఇష్యూ అనే దాని కింద వారి యొక్క పేర్లు ఉంటాయి. జేవికే పెండింగ్, ఒక పెండింగ్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే మనం డిస్ట్రిబ్యూట్ చేయలేదు వారు పెండింగ్ కింద వాళ్ళ నేమ్స్ అనేవి మనకు చూపించడం జరుగుతుంది. ఇది జగనన్న విద్యా కానుకకు సంబంధించి. నెక్స్ట్ మనకు బుక్స్ సంబంధించి వెళ్తే సేమ్ బుక్స్లో కూడా క్లాస్ వైజ్ క్లాసులు ఉంటాయి. మనం క్లాస్ సెలెక్ట్ చేస్తే ఆ క్లాస్ సంబంధించి ఉన్నటువంటి స్టూడెంట్స్ నేమ్స్ కనిపించడం జరుగుతుంది. స్టూడెంట్స్ నేమ్స్ ఇలా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ బుక్స్లో 2 టైప్స్ అనమాట, వర్క్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్. సో మీకు బుక్స్ 3 సబ్జెక్టులు ఉండొచ్చు కదా అనొచ్చు. సో టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ ఒక నేమ్ కింద రాయాలి. వర్క్ బుక్స్ అన్నింటినీ వర్క్ బుక్స్ దగ్గర నేమ్స్ మొత్తాన్ని మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ మీకు నెంబర్ 2 అనే ఉన్నంత మాత్రం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో బుక్స్ తర్వాత మనం ఒక స్టూడెంట్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టూడెంట్స్ ఇక కింద మనం ఇలా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్స్ దగ్గర టిక్ వేసి టెక్స్ట్ బుక్స్ ఏమేమి ఇస్తున్నాం, ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్ అయితే 3 పేర్లు రాయాలి, మనం టైప్ చేయాల్సి ఉంటుంది. వర్క్ బుక్ను దగ్గర వర్క్ బుక్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది. సో తర్వాత బయోమెట్రిక్ అనే ఆప్షన్ అడుగుతుంది. బయోమెట్రిక్ ద్వారా మనము ఫాదర్ లేదా వారి యొక్క మదర్ యొక్క బయోమెట్రిక్ వేసి వాళ్ళకి బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఒకవేళ మనము బుక్స్లో కొన్ని మన దగ్గర లేనప్పుడు మనం మార్చవచ్చు. ఒకవేళ మనం టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇవ్వచ్చు. ఒక బుక్స్ 1, 2 మన దగ్గర లేనప్పుడు నాట్ ఇష్యూడ్ అని ఇచ్చి ఇక్కడ ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అనే ఆప్షన్ అడుగుతుంది. అక్కడ మనము మన దగ్గర ఎన్ని బుక్స్ ఉంటే అన్నిటిలాగా మనం సెలెక్ట్ చేసి ఎస్ అని క్లిక్ చేసి మనము బయోమెట్రిక్ వేసి మన బుక్స్ను డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దీంట్లో కూడా మళ్ళీ మనకు బుక్స్ కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. స్టేటస్ ఆప్షన్లోకి వెళ్తే మీరు బుక్స్ ఇష్యూడ్, బుక్స్ పెండింగ్. సో ఇష్యూ అయిన వాళ్ళ పేర్లు ఇష్యూ కింద ఉంటాయి, పెండింగ్ వారి యొక్క పేర్లు పెండింగ్ కింద ఉంటాయి. ఇలా మనం జగనన్న విద్యా కానుకకు సంబంధించి వస్తువులను డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మనకు కామెంట్స్ పెట్టండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.